కూటమి ప్రభుత్వంపై చంద్రబాబు చేస్తున్న అరాచక పాలనపై ఎల్లో మీడియాపై విరుచుకుపడ్డారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి చంద్రబాబు పాలన కొనసాగుతోందన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే తమ నేతలపై చంద్రబాబు కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు వైఎస్ జగన్. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారిపోయాయన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. మోసాలతో చంద్రబాబు పాలన కొనసాగుతోందని విమర్శించారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జగన్ మాట్లాడారు. రాష్ట్రంలో ఈరోజు దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులు, పాలనా వైఫల్యాలు, మోసాలు, అబద్ధాల మధ్య కొనసాగుతా ఉన్న చంద్రబాబు గారి పాలన. అధికారంలోకి వచ్చిన ఏడాదికే చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు జగన్. ప్రజల అసమ్మతిని బయటపడకుండా చేసేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, నియంతగా మారి అణచివేతలకు పాల్పడుతున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు తాను చేస్తా ఉన్న డైవర్షన్ పాలిటిక్స్ నుంచే కాకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రతి మాటలోనూ కూడా అసహనం కూడా కనిపిస్తూ ఉంది. అందుకే నియంతగా తాను మారి అణచివేత అన్న పదానికి నిజంగా ఒక నిర్వచనంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తయారయ్యారు. 15,000 కోట్ల కరెంటు ఛార్జీలతో బాదురే బాదురు కార్యక్రమానికి చంద్రబాబు తెరలేపారని వైఎస్ జగన్ మండిపడ్డారు. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలను చంపేసి ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో ఫీజులు పెంచారని విమర్శించారు. అమూల్ను చంపి హెరిటేజ్ కోసం పాడి రంగాన్ని దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటింటికి రేషన్ ఇచ్చే వాహనాలను ఆపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకటైతే ఒప్పుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు నిజంగా కొన్ని చేశాడు. దేనికి మనం ఒప్పుకోవాల్సిందే కదా. కొన్ని అయితే చేసినాడు. దేనికి మనం చెప్పకపోతే అది కూడా తప్పైపోతుంది కదా. 15,000 కోట్ల రూపాయల కరెంటు ఛార్జీల బాధుడు చేసినాడు, ఒప్పుకోవాలి కదా మనం కూడా. హెరిటేజ్ కోసం అమూల్ను చంపేసి పాల రేట్ల బాధుడే బాధుడు. ఇంటింటికి రేషన్ అందించే వాహనాలు తీసేసి సబ్సిడీకే కందిపప్పు ఇచ్చే కార్యక్రమం కూడా మానేసినాడు. ఆ బాధుడు కూడా ఒప్పుకోవాలి. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని ఏం పాపం చేశారని అరెస్టు చేశారని వైఎస్ జగన్ ప్రశ్నించారు. అనలిస్టు మాటలకు కొమ్మినేనికి ఏం సంబంధమని అడిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలం విప్పుతోందనే కక్షతో సాక్షి ఆఫీసులపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని, కేఎస్ఆర్ను తక్షణమే విడుదల చేయాలంటూ సుప్రీం ఇచ్చిన ఆదేశాలు చంద్రబాబుకు చెంపపెట్టు అని అన్నారు వైఎస్ జగన్. 70 ఏళ్ల ముసలైన కొమ్మినేని శ్రీనివాస్, మీతో పాటు మీ తోటి విలేకరి, రెప్యూటెడ్ విలేకరి, సీనియర్ జర్నలిస్టు ఏం పాపం చేశాడని చెప్పి నిజంగా అడుగుతా ఉన్నాను నేను. ఆయన జైలుకు పంపడానికి చంద్రబాబు నాయుడు అంత ఉత్సాహం చూపించాడు. మామూలుగా సుప్రీంకోర్టు బెయిల్ అనేది, అరెస్ట్ చేసిన వ్యక్తిని సుప్రీంకోర్టు బెయిల్ అనేది ఇవ్వదు. అరెస్ట్ చేసిన వ్యక్తిని సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద విచక్షణ అధికారాన్ని ఉపయోగించి ఇమ్మీడియట్లీ రిలీజ్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు గారు చంప చెల్లుమనిపించినట్టు కాదా? మరి అదే కేసులో సాక్షి కార్యాలయాలను ఇంత దారుణంగా దగ్నం చేస్తూ ఉంటే, మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉంటే, మరి చంద్రబాబు నాయుడు గారు దీంట్లో దోషి కాదా? ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చేయాల్సిన పనేనా ఇది? ఇది తప్పుడు సాంప్రదాయం కాదా? రేపొద్దున ఇదే సాంప్రదాయం కొనసాగితే రేపొద్దున ఎవరైనా బతుకుతారా? చివరికి సినిమా డైలాగ్ చెప్పినా కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు జగన్. పుష్ప 2 డైలాగ్ చెప్పడమే తప్ప అని ప్రశ్నించారు. ఆ డైలాగ్ ప్లకార్డు పట్టుకున్న వ్యక్తి కూడా టీడీపీ సభ్యత్వం ఉన్న కార్యకర్తే అని తెలిపారు. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రపా నరికేస్తాం. అదొక పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టన్నా తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? హామీలు ఎగ్గొట్టేందుకు చంద్రబాబు స్కెచ్లు వేస్తున్నాడని, ఎల్లో మీడియాతో కలిసి కుట్రలకు తెరలేపాడని వైఎస్ జగన్ అన్నారు. సంపద సృష్టించడం దేవుడెరుగు, ఉన్న సంపదను ఆవిరి చేశారని విమర్శలు గుప్పించారు. దొంగల జేబుల్లోకి సంపద చేరిపోతోందని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.